హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రోసిఫై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలా చూడండి, నిన్న నేను మొలకెత్తిన విత్తనాల కోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ విత్తనాలు నానబెట్టాను. అంటే ఏంటి, పల్లీలు, పెసళ్ళు, రాగులు ప్లస్ అలానే శనగలు కూడా నానబెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలా చూడండి, నేను 24 అవర్స్ నానబెట్టాను ఫ్రెండ్స్. అంటే నిన్న ఈ టైంకి నానబెడితే ఈరోజు వీటి యొక్క ప్రాసెస్ చేస్తున్నాను. సో వీటిని మంచిగా నీట్గా కడుక్కోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ ఒక 4-5 సార్లు మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే అవి అలానే మనం నానేసామనుకుంటే అవి బూజు పడతాయి. అంటే కొంచెం స్మెల్ కూడా వస్తాయి, వాసన వస్తాయి, బాగుండదు. సో అందుకోసం అని చెప్పేసి వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 3-4 టైమ్స్ మంచి నీళ్ళల్లో కడుక్కోవాలి. వీటిని చూడండి, ఇట్లా నేను పిసికి కడుగుతున్నా చూసారా చేతులతోటి. అలా ఒక 4-5 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. వాటిని ఒక జల్లెడలో నేను ఆరేస్తున్నాను, ఎందుకంటే వాటి యొక్క నీళ్ళు మొత్తం పోవాలన్నట్టు. అలానే నీళ్ళతో పాటు అయితే మళ్ళీ అవి కుళ్ళిపోతాయి అన్నట్టు. నీరు ఉండొద్దు, మొత్తం పొడి పొడి కావాలి. సో ఆ పొడి పొడి అయ్యేంత వరకు మనం వాటిని ఏం చేయాలంటే జల్లులో నానేసి దాని తర్వాత మనం ఒక గుడ్డలో కూడా మంచి గుడ్డలో చుట్టి వీలైతే ఫ్యాన్ కింద మనం ఆరేస్తే ఇంకా బెటరు. అలా ఫ్యాన్ కింద ఆరేయాలి. మొత్తానికైతే గాలికి మంచిగా ఆరిపోవాలన్నట్టు, తడి ఉండకుండా పొడి పొడిగా ఉండాలి. ఆ పొడి పొడిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గుడ్డలో మంచి ఆ పొడి గుడ్డలో మనం కట్టేసి వాటిని ఒక డబ్బాలో వేసి, అంటే గాలి ఆడని డబ్బాలో ఏ ప్లేస్లో అయినా సరే గాలి ఆడని ప్లేస్లో వేసి మనం మంచిగా నీట్గా కట్టి పెట్టుకున్నాం అనుకోండి. సో అవి మళ్ళీ 24 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మంచి మొలకలు వచ్చి ఉంటాయి. ఓకే, ఈరోజు నేను ఈ ప్రాసెస్ చేస్తున్నాను. రేపు ఒకసారి చూద్దాం ప్రాక్టికల్గా ఏదైనా సరే ఏ విధంగా వస్తాయని. ఇంతకుముందు నేను చేశాను, అయినప్పటికీ కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. ఇలా డబ్బులో పెట్టాను కదా, అలా డబ్బులో పెట్టి రేపు మళ్ళీ ఈ టైంకు మనం ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా మొలకలు వస్తాయని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.